అన్యాయం అనేది అసలు వాళ్ళు ఇంటా ఉంటాయి కదండి. అన్యాయం కాదని చెప్పడం ఏంటి? జోగి రమేష్ ఏ రకంగానే అసలు జోగి రమేష్ని ఎందుకు వదిలేస్తారో నాకు అర్థం కావట్లేదు. అసలు కారకుడు వాడే కదా. అంటే కొడుకు పేర వీళ్ళ పేర వీళ్ళ పేర పెట్టి అసలు కబ్జాలు చేసిందే వీడు, కబ్జాలు చేయించిందే వీడు. ఇంక వీడిని వదిలేసి మరి వాళ్ళు ఎందుకు అంటే కొడుకు పేరున్న వాళ్ళే చూసినట్టున్నారు. అసలు కారకుడు వీడు. వీడిని ఇంటి దగ్గర నుంచి కాలు తాడేసి తీసుకెళ్ళాలి. వీడిని ఏంటి, అంబంటి రాంబాబుని ఏంటి, వీళ్ళందరూ ఒక్కొక్కరు వెళ్తారండి. కాకపోతే బయటకు రావట్లేదుగా. వచ్చిన వెంటనే అదే పని. అదే అన్యాయం అనే విషయం వీడికి అర్థం తెలుసు. అసలు అన్యాయం అనే దానికి ఇంక వీడు ఎన్నన్నా చెప్తాడండి. ఒక ఆంబోత టైప్లో రంకులు వేసినోడు ఒక రోజు వస్తుంది, ఎవరికైనా ఒక రోజు వస్తుంది. ఆ రోజు వాడికి వచ్చింది. ఆడ కొడుకుని తీసుకెళ్ళింది కూడా శిక్ష వాడికే. వాడు బిడ్డల్ని ఇప్పుడు ఏదైనా బిడ్డలో జరిగింది అనుకోండి, బాధపడేది మనమే కదా. నువ్వు వాడికి ఏదో ఇంత ఎత్తున చేసేద్దాము, ఇవన్నీ అడుగు పోగొట్టేద్దామని చూసావు, తీసుకెళ్ళింది. చట్టం ఎవరికి చుట్టం కాదు కదా. ఎవరికైనా ఆ శిక్ష తప్పదు. తప్పు చేసినోడు తప్పే. ఉపయోగపడతాయండి. అందుకే ముందు నుంచే మా అలవాటు చేసి మళ్ళీ రేపటి నుంచి అని చెప్పేసి మా వాళ్ళు అప్పుడే 3 days నుంచి పెడుతున్నారు. అన్న క్యాంటీన్ 5 రూపాయల భోజనానికి అని చెప్పేసి అందరూ ఎంతో ఆనందంతో ఇంక రేపటి నుంచి క్యారేజీలు పట్టుకెళ్ళక్కర్లేదు అనుకుంటున్నారు కూలోళ్ళు అందరూ. ఆ రకంగా మురిసిపోతున్నారు. కూరగాయలు షాపుల్లో కూడా చెప్తున్నారు, ఎందుకంటే అన్న క్యాంటీన్లు పెట్టాక నీ కూరగాయలకు రావాలే అమ్మ మేమని. అంత జనాలు అలా ఉన్నారు కాబట్టి ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి అదే పుణ్యం. అదంతా మా ఆంధ్ర రాష్ట్రం ఆనందంగానే ఉంటుంది. ఇంక ఈ 5 సంవత్సరాలు ఏంటి, మేము 15 సంవత్సరాలు 20 సంవత్సరాల దాకా మేమే ఉంటాం. మేము ఉల్లాసంగానే ఉంటాం, ఉత్సాహంగానే ఉంటాం. జనాలంతా చూసారుగా, మీరే చెప్పొచ్చుగా. ఆ రోజే ఇసుక వదిలేశారు, అందరూ పండగ చేసుకున్నారు, ఆయనకి పాలాభిషేకం చేశారు, చూశారు కదా. ఇంకేదేమైనా అన్ని రకాలుగా మేము ఆనందంగానే ఉన్నాం. మా ఆంధ్ర రాష్ట్రం అంటేనే ఒక స్వాతంత్ర దినోత్సవం వచ్చినట్టు ఉంది. ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చింది కానీ ఇప్పుడు మాకు వచ్చినట్టు ఉంది. విడుదల అయ్యారు జనాలందరూ, శుభ్రంగా ఉన్నాం. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఆడ తప్పు చేస్తున్నట్టు ఎప్పుడు శిక్షించబడతాడు. అదేం చంద్రబాబు నాయుడు గారు కక్ష కాదు. ఆయన రాగానే చెప్పాడు, ఎవరికి కక్షపూరితంగా రాజకీయం చేయొద్దు, తప్పు చేసినా వదలొద్దు. అది ఏ పార్టీ అయినా కానీ ఆయన చెప్పిన మాట అది అలాగే జరుగుద్ది. అంతేగాని ఇవాళ జోగి రమేష్ కొడుక, రేపొద్దున్న ఈయన కొడుక అలా కాదు. జోగి రమేష్ కొడుకు వెళ్తాడు, నాని మరి ఇప్పుడు నాని రావాలిగా బయటికి, వంశీ రావాలిగా బయటికి. వీళ్ళందరూ ఎందుకు దోకుని పోయారు? తప్పు చేసామని దోకుని పోయారు. తప్పు చేసినోడు దోకుంటాడు కదా. ఏమీ లేనోడు ఛాలెంజ్ చేస్తాడు అక్కడికి వచ్చి, దమ్ముందా అని చెప్పేసి. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు తొడగొట్టి దమ్ము ఛాలెంజ్ చేస్తున్నారు. రండి మా దగ్గర ఎక్కడ తప్పు ఉందో చూపించండి అని. మీరందరూ ఎందుకు పారిపోతున్నారు? ఇప్పుడు ఇస్తే కనుక అదర్ కంట్రీ కూడా వెళ్ళిపోదామని చూస్తున్నారు. మీ పాస్పోర్ట్లు పెట్టుకుని వాళ్ళకి వీళ్ళకి తిరుగుతున్నారు. మన పరిటాల సునీత దగ్గరికి వెళ్ళాడా వంశీ? చీ కొట్టిపోయి బయటకు బొమ్మంది. ఒక 6 నెలలు నాకు వీసాలో పర్మిషన్ ఇప్పించమని అడిగాడు. వీసా పర్మిషన్ ఇప్పించక్క అని చెప్పేసి, అక్క లేదు ఏమి లేదని చెప్పేసి అవతలకి వెళ్ళమని చెప్పింది ఆవిడ. అందుకని ప్రతి ఒక్కడికి తప్పదు. ఆ తప్పు ఉన్నవాడు దోకుంటాడు, తప్పు లేనివాడు బయటకు వచ్చి ఛాలెంజ్ చేయాలి. నేనేం చేశానని చూపించమనాలి, చూపిస్తారు. అంతే కదా, దోకుంటే అయిపోలేదు కదా. ఎలా వర్షాలు ఉన్నాయి, ఎలా కురుతున్నాయి, ఎలా మళ్ళీ కురవటం కూడా కొట్టుకుపోవటం లేదు, నీరు తక్కువ రాలేదు. అవునా? దాన్ని ఎలా స్టోరేజ్ చేసుకోవాలో తెలియట్లేదు, కంగారు పడుతున్నారు వీళ్ళు. అంతేగాని ఇది వాళ్ళ మాట ఇంకా ఆడంతే, వాడు నైజం అంతే. ఎవరేం చేయలేరు. వాళ్ళ ఆంబోతుల్లో రంకులేయడం తప్ప వాళ్ళ పరిపాలన చేత కాలేదు. పరిపాలకులు కూడా కాదు వాళ్ళు. వాళ్ళని చూస్తేనే తెలిసిపోద్దండి, మనుషులు విజనే తెలిసిపోద్ది. ఆ రౌడీ రాజ్యం, అది అంతా రౌడీ రాజ్యం నుంచి బయటపడ్డాం మేము. అదే విషయం.